ఇవాళ నరేంద్ర మోడీ గారి నుంచి భారతదేశం అంతా కూడా మరి ఎవరు ఊహించలేదండి. కాబట్టి నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకొని ఆయన యొక్క ప్రసంగాన్ని వినారండి. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన పవన్ కాదు, ఒక తుఫాన్. నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి? ఇక్కడ ఉంటున్నటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఒక తుఫాన్. కాబట్టి ఆంధ్రదేశంలో ఒక తుఫాన్ను సృష్టించాడని చెప్పేసి నరేంద్ర మోడీ గారే ఆయన యొక్క నిజాయితీని, ఆయన యొక్క కమిట్మెంట్ని, ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రశంసించారండి. అంతేకాదండి, అంతర్జాతీయ వేదిక న్యూయార్క్లోని, అమెరికా దేశంలోని న్యూయార్క్ అనే పట్టణంలో ఐక్యరాజ్య సమితికి భారతదేశం నుంచి 4 ప్రతినిధులు పిలిచారండి. వాటిలో మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారంటే ఆయనలో ఉన్నటువంటి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకులను మాత్రమే పిలిస్తే, దాంట్లో పిఠాపురం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి వెళ్ళటం నిజంగా పవన్ కళ్యాణ్కి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. మరి నేను ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకి, అలాగే ఈ ప్రజానీకానికి నేను చెప్పేది ఒకటండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గానికి ఏ హామీలు అయితే ఇచ్చారో అవి 100% అమలు చేస్తారు. దానికి ఆల్రెడీ కార్యాచరణ ప్రణాళిక మొదలైందండి. ఇంకొక విషయం అన్నారండి, ఆయన ఇంతకు ముందులాగా కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు, కాబట్టి అట్లాగా మనం ఎప్పుడూ కూడా చేయకూడదని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇంతమంది అభ్యర్థులు గెలవటం నాకు ఇంకా బాధ్యత అనేది పెరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకొక మాట అన్నారండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయాలన్నీ కూడా వారానికి 7 రోజులు మొత్తం 24 గంటలు కూడా ఎప్పుడు ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే అవి ఎప్పుడు కూడా గేట్లు తెరిచే ఉంటాయి. ముఖ్యంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే ఆ సమస్యని వారికి వినవించడం, దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆయన అనటం అనేది జరిగింది. అట్లాంటి ఒక ప్రకటన చేసినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవరున్నారండి? కాబట్టి మా పార్టీ కార్యాలయము 24 గంటలు తెరిచే ఉంటుంది. కాబట్టి ఆంధ్రదేశం నుంచి ఎవరు ఎప్పుడు వచ్చినా సరే వారి సమస్యను పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి చెప్పడం చాలా ఆనందాన్ని కలిగించింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం కానీ, ఆయన కృషి కానీ, ఆయన పాత్రను కానీ ముఖ్యంగా ఎవరూ మర్చిపోలేరండి. ఇవాళ భారతదేశం మొత్తం రాజకీయ రంగంలో ఎట్లా ఉండాలి, ఆయన చేసినటువంటి ప్రసంగాలను కానీ, ప్రజలని ఒక ఐడియాలజీతో అందరినీ ఒక తాటిపైకి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారండి. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని, అట్లాగే ఇటు టీడీపీని, వీళ్ళిద్దరి మధ్య ఒక వారధిలాగుండి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో వాడు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించారు. వారి భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మా పిఠాపురం నియోజకవర్గ పౌరుడిగా నేను వారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతున్నానండి.